XXX villas at Kollur, APR Projects. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో బ్యూటిఫుల్ గార్జియస్ సేత్ గారు ఉన్నారు, కిరాక్ సేత్ గారు. మరిన్ని విషయాలు ఆవిడ తెలుసు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. నేను బాగున్నాను. ఓకే, అంటే ఏంటి రీసెంట్గా డ్రింకర్స్ అనే మూవీ చేశారు అండ్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి, వెబ్ సిరీస్, సీరియల్స్ ఏమైనా చేస్తున్నారా? సీరియల్స్ చేయట్లేదు, రాలేదు కూడా. ఎస్, కొన్ని టీవీ షోస్ మాట్లాడడం జరుగుతుంది. ఆల్సో సినిమాస్ వస్తున్నాయి. ఒక ఫిల్మ్ రిలీజ్లో ఉంది, ఇంకో 2 ఫిల్మ్స్ మూవీస్ షూటింగ్ స్టార్ట్ అవ్వడం పెండింగ్. పెద్ద స్టార్సేనా? నాకు అలా ఉండదండి, పెద్ద చిన్న అని ఏమి ఉండదు. నా క్యారెక్టర్ లెంత్ ఎంత ఉందో అంత వరకు, క్యారెక్టర్కి స్కోప్ ఉంటే చేస్తాను అలా. అంటే బేబీ సినిమాతో మీకు మంచి క్రేజ్. కొన్ని క్యారెక్టర్స్ రీసెంట్గా శివాజీ గారు స్టేజ్ మీద కింద ఒక క్యారెక్టర్ పడాలంటే సరైంది చాలా సంవత్సరాలు పట్టుద్దంట. బట్ మీకు బేబీలోనే మంచి క్యారెక్టర్ పడింది. ఈ 2 మూవీస్లో ఆ టైప్ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బేబీ లాంటిది? లేదండి, అలా అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. నేను అప్పటికి బేబీ వచ్చినప్పుడు నాకు అందరు ఇదే చెప్పారు, టు హ్యావ్ 1 more ఆఫ్ దిస్ క్యాడర్ ఇస్ వెరీ హార్డ్. ఇంత క్యాడర్లో రావడం. సో బట్ ఐ గాట్ గుడ్ రోల్స్. మీరు చూస్తే నన్ను కామెడియన్ లాగా తీసుకున్నారు డ్రింకర్ స్థాయిలో, విచ్ ఇస్ వెరీ న్యూ ఫర్ మీ. సో ఐమ్ హ్యాపీ, నాకు అలా వేరే డిఫరెంట్ రోల్స్ చేయడానికి దొరికింది. బట్ యా, ఇట్స్ గోయింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. అంటే రీసెంట్గా బెట్టింగ్ యాప్ల గురించి రీసెంట్ ఇష్యూ అవుతుంది. టేస్టీ తేజ గారు, విష్ణుప్రియ గారు, శోభా శెట్టి గారు, ఇలాగా రీతు చౌదరి, చాలామంది దీని మీద. అంటే మీరేమైనా ఇంతకుముందు ఏమైనా చేద్దాం అనుకున్నారా బెట్టింగ్ యాప్? అసలు దీని గురించి అంటే లేదు, అలా ఏం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే రావడం జరిగింది, కానీ నాకు ప్రాపర్ గైడెన్స్ ఉండడం వల్ల చేయలేదు. సో యా, దట్స్ ఆల్ ఐ కెన్ సే. మీరేమైనా ఇలా వాళ్ళ నేమ్స్ రాగానే మీరు వాళ్ళకి కాల్ చేయడం, టేస్టీ తేజ గారికి, నైని పావనికి, వీళ్ళకి ఏమైనా చేయడం ఏం జరిగిందా? ఓన్లీ విష్ణు కాంటాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి విష్ణు కాల్ చేశాను, విష్ణుప్రియకి. షీఈస్ డూయింగ్ ఓకే ఫర్ నౌ. షీఈస్ వెరీ స్ట్రాంగ్, షీల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. ఏదో తప్పు అదే తెలియకుండా జరిగింది, అది ఆ టైంలో అందరూ చేస్తున్నారు కాబట్టి చేశారు. హోప్ఫుల్లీ షీల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్, అంతే. అంటే కేసు కూడా ఫైల్ అయింది రీసెంట్గానే అందరి మీద, లిస్ట్ కూడా బయటకు వచ్చింది కదా. ఏదైనా మీ తరపున అంటే సపోర్ట్ పరంగా కానీ ఏదైనా ఏం అంటే? షీ హ్యాస్, నేను తనకి ఫోన్ చేసి అడగడం జరిగింది, నీకు ఏమైనా సపోర్ట్ కావాలని. షీ హ్యాస్ ఆల్ ద సపోర్ట్ షీ నీడ్స్ లీగలీ. సో ఐ కెన్ గివ్ హర్ మోరల్ సపోర్ట్. సో ఐ ఆమ్ గివింగ్ హర్ మోరల్ సపోర్ట్ అండ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్. సో తనతో నేను మాట్లాడాను 2-3 times ఈ విషయం మీద, అండ్ వీఆర్ ఇన్ రెగ్యులర్ టచ్. షీఈస్ గెటింగ్ బ్యాక్ స్ట్రాంగర్. అండ్ తను దీన్ని వేరే వాళ్ళకి అర్థం అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకుంటుంది తప్పితే ఇంకా దాని గురించి తను ఏం డౌన్ అవ్వట్లేదు. సో షీల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అన్న. రీసెంట్గా వీళ్ళ ముగ్గురిని ఏమైనా వెళ్ళి కలిసారా మీరు? విష్ణుప్రియ గారిని, టేస్టీ తేజని. మేము మొన్న హోలీ పార్టీ జరిగింది నాది, విష్ణుప్రియది. సో షీ ఆర్గనైజ్డ్ హోలీ పార్టీ, బాగా జరిగింది. యా, దాని తర్వాత ఇష్యూ జరిగింది, తర్వాత కలవలేదు. బెట్టింగ్ యాప్ల గురించి పబ్లిక్ అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు అసలు? ఆల్మోస్ట్ 950 members చనిపోయారు, 950 మంది అని కూడా వచ్చింది. యా, ఐ నో ఆల్, వింటున్నాను. సో బేసికల్గా ఏమైపోతుందంటే తెలుసో తెలియకో మేము కొన్ని విషయాలు తెలియకుండా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ బికాజ్ మాకు తెలియదు. మీరు ఎలా దాన్ని యూజ్ చేస్తారో అలా మేము కూడా, మీరు ఎలా డబ్బుల కోసం దాన్ని ఇలా వాడతారో మాకు తెలియక జరిగిన విషయాలు అవి. సో ఫర్ దాట్ వీఆర్ వెరీ సారీ. అండ్ హోప్ఫుల్లీ ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా దీని తర్వాత అయితే జరగదు. అండ్ ఎవరు ప్రమోట్ చేయకూడదు, ఆఫ్ కోర్స్ కొంచెం ముందు వెనక చూసుకొని చేయాలి. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే, అండ్ ఐమ్ వెరీ సారీ టు ఆల్ ద పీపుల్ హూ లాస్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఐమ్ వెరీ సారీ. కవర్ సాంగ్స్ కానీ నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్స్ హోస్టింగ్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయాలి టెలివిజన్లో? ఓకే, లెట్స్ సీ అండి, నో ఐడియా ప్రస్తుతానికి అయితే. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. సో హోప్ఫుల్లీ తొందరలో చాలా గుడ్ న్యూసెస్ వస్తాయని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.